ఈరోజు మీకు గంటకు 127 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. వీడెవడండి బాబు అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. గంటకు 127 కోట్ల రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే ఎలాన్ మస్క్. ఇక విషయంలోకి వస్తే మనం రోజుకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు సంపాదించడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఒక వ్యక్తి గంటకు ఏకంగా 127 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు అంటే నిజంగా ఇది వింతైన విషయమే. ఈయన ఎవరిని ఆలోచిస్తున్నారా? ఆయనే ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు CEO. ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఈ భూమి మీద ఈయన కన్నా ధనవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవచ్చు. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ను కూడా ఈయన వెనక్కు నెట్టేశారు. అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ నికర సంపద విలువ $195 బిలియన్ చేరింది. ఇక ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్ సంపద విలువ $185 బిలియన్. అంటే జెఫ్ బెజోస్ కంటే $10 బిలియన్ సంపద ఈయనకు దగ్గర ఎక్కువగా ఉంది. మన కరెన్సీలో ఈయన సంపద విలువ చెప్పుకోవాలంటే 14,23,500 కోట్ల రూపాయలు అన్నమాట. టెస్లా కంపెనీ షేర్ల ధర 8% పెరగడంతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ 2017 అక్టోబర్ నుంచి టాప్ పొజిషన్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎలాన్ మస్క్ సంపద విలువ గత ఏడాది కాలంలో $150 బిలియన్ పెరిగింది. గంటకు ఏకంగా 127 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఈయన రానున్న కాలంలో తొలి ట్రిలియనియర్గా అవతరించవచ్చనే అంచనాలు ఉన్నాయి. సో చూశారు కదా ఈ విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.